సింగరేణిలో నైనీ బ్లాక్పై ఏబిఎన్లో వచ్చిన కథనాలు ఊహాజనితమని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టీపై ఆరోపణలు ఖండిస్తున్నట్లుగా తెలిపారు. భట్టి విక్రమార్కపై ఎలాంటి మచ్చ లేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఆర్థిక శాఖను బట్టి సమర్థవంతంగా నడిపిస్తున్నారని, దళిత మంత్రి కాబట్టే ఏబిఎన్ రాధాకృష్ణ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలకు విరుద్ధమైన రాతలు రాయొద్దన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఒక పత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లోనూ ఈ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. భట్టి విక్రమార్క గారికి అగైనిస్ట్ గా ఏమని వచ్చాయి? సింగరేణి అనేది గతంలో ముఖ్యమంత్రి వద్దనే ఉండేది, ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధీనంలోకి వచ్చింది అని రాశారు. ఇది శుద్ధ అబద్ధం అండి. సింగరేణి ఎప్పుడైనా కూడా ఎనర్జీ మినిస్టర్ కింద ఉంది తప్ప ముఖ్యమంత్రి దగ్గర ఏ రకమైనటువంటి ఆ అజమాయిషీలో లేదు. ఎనర్జీ మినిస్ట్రీ కిందకి సింగరేణి వస్తుంది. గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కింద ఉన్నింది. ఇప్పుడు ఎనర్జీ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు కాబట్టి ఇప్పుడు భట్టి విక్రమార్క గారి దగ్గర ఉంది. సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో 70-80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఇన్ఈక్వాలిటీ ఉంది, అసమానతలు ఉన్నాయి. వాటిని బయటకు తీయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇది చేయాలని ముఖ్యమంత్రి గారు పెట్టండి. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అంతేగాని ఈ చిన్నది ఇది రాందో ఇది అనవసరమైనటువంటి ఇష్యూను ఒక నికార్స్ అయినటువంటి మరి ఒక మచ్చలేని నాయకుడు భట్టి విక్రమార్క గారు. ఎందుకంటే సమాజంలో ఇంతవరకు అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కూడా చూసినట్టు నాకైతే దాఖలాలు లేవు. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు రాతలు రాశాడు. ఇప్పుడు రమేష్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలని. మీడియా అంటే సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటట్లు ఉండాలి, చైతన్యపరిచేటట్లు ఉండాలి. కానీ సెన్సేషన్ కోసము ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసినట్టయితే సమాజంలో వాళ్ళకున్న క్రెడిబిలిటీ పోతుంటుంది. మీ అందరికీ తెలుసు, భట్టి విక్రమార్క గారు దళిత సమాజం నుంచి ఎంతో కష్టపడి ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారు. ఆయన్ని బ్లేమ్ చేయటం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏబిఎన్ రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తారంటే వాళ్ళు ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు అనేది మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, ఒక మచ్చలేని మన మల్లు భట్టి విక్రమార్క సార్ మీద ఏదైతే బురద చల్లారో శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే బుక్ చేయాలి. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి జేఏసీగా ఏర్పడి మేము ఎవరైతే ఈ యొక్క దుర్మార్గానికి పాల్గొన్నారో ఆయన మీద కఠినమైన చర్య తీసుకున్నంత వరకు మేము వదిలిపెట్టము.